నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామితోనే వైసీపీ 2019 నుంచి 24 దాకా ఎలాంటి ఆటలు ఆడుకుందంటే కోకొల్లలు అని చెప్పుకోవాలి. ఆయన ముందే ఆయన బయటికి రాలేడు, ఆయన ఏమీ చెయ్యడు అనేటువంటి ఒక ధైర్యంతో ఆయన ఏదైతే పాపప్రీతి లేనటువంటి ఒక వైసీపీ నాయకులందరూ కూడా ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా ఆయన ముందు చాలా వేషాలు వేశారు. అవి అందరూ చూసాం. ఏదైతే ఆర్కే రోజారెడ్డి గారు ఒక్కొక్క టికెట్ మీద 50 మందిని 60 మందిని తీసుకెళ్ళినటువంటి వైనం కావచ్చు, అదే తిరుమలకు సంబంధించి దేవుడు శ్రీవారి ప్రసాదం కింద భావించేటువంటి ఒక లడ్డులో కల్తీ నెయ్యి, ఓన్లీ లడ్డూలోనే కాదు స్వామివారికి సమర్పించేటువంటి ఒక ప్రతి ఒక్క ఏవైతే కైంకర్యాలు చేసేటువంటి ప్రసాదాలు అన్నింటిలో కూడా వడలో కావచ్చు లేదా పులిహారలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా కల్తీ నెయ్యిని మనం చూస్తూ వస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా ఎన్నో కోకొల్లలు మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కల్తీ నెయ్యి పైన మళ్ళీ ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి విధించినటువంటి ఒక సిట్, సిబిఐకి సంబంధించిన ఒక సిట్ ఏదైతే ఉందో అదొక ప్రణాళిక అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన కొన్ని అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి అప్డేట్ అంటే ఏం చెప్తారు? నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ముందే వీళ్ళు ఏ విధంగా అంటే భగవంతుని యొక్క శక్తిని కూడా వీళ్ళు అపహాస్యంగా చూశారు. నిజంగా చేసిన వెంటనే ఈ రోజున జ్వరం వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గదు కదా, కొంచెం టైం ఉంటుంది దానికి కూడా. ఈ రోజున వీళ్ళ పరిస్థితి కూడా అంతే. చేసిన పాపం ఈరోజు చేసాం, మాకేం కాలేదు, మేము ఎలా అయినా ఉంటామంటే దానికి ఎప్పుడైనా సరే శిక్ష అనుభవించి తీరాలి. కానీ 2019 నుంచి 24 దాకా వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, అవినీతి ఇవన్నీ చూసిన తర్వాత అది కాకుండా స్వామివారిని ముట్టుకుంటే కూడా మనిషిని ముట్టుకున్నట్టుగా ఉంటుందని చెప్పి చాలామంది అర్చకులు కూడా చెప్తూ ఉంటారు. అలాంటి స్వయంగా వెలిసినటువంటి ఒక వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యారు. అదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే ఇంత పాపాలు చేసి స్వామివారి ముందే అన్ని రకాల నాటకాలు ఆడి ఇవన్నీ చేసిన తర్వాత మాడ వీధుల్లో కూడా ఎలాంటి రీల్స్ వాళ్ళు చేశారనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ స్వామివారి లడ్డూకి సంబంధించి కల్తీ జరగలేదు అంటూ అబద్ధాలు ఆడడం కావచ్చు, మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడడం కావచ్చు. అంటే వీళ్ళకి పాపభీతి లేదా అంటే ఏమంటారు? లేదు, భయం, భక్తి. మనిషికి ఏదో ఒకటి ఉంటే జీవితంలో వాడు సక్రమమైన త్రోవలో వెళ్తాడని మనం చెప్పుకుంటారు, పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు. కానీ వీళ్ళకి ఏదీ లేదు కాబట్టి ఇట్లా అక్రమార్కులుగా వీళ్ళు మిగిలిపోయారు, అక్రమ ఆస్తులు సంపాదించారు, అక్రమంగా ఈ రోజుకి కూడా ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకంటే బొంకుతూనే ఉంటున్నారు. మేమేం చెయ్యలేదు అక్కడ, అసలు మేము ఎట్లాంటిది కూడా కల్తీ నెయ్యి అసలు అది కల్తీ అసలు నెయ్యే కాదని చెప్పి ఈ రోజున వచ్చిన విషయం. అంత మొన్నటి వరకు మనం కల్తీ నెయ్యి అనుకున్నాం, అంటే నెయ్యిలో ఇంకేదో జరిగిందని. అసలు అది మనం ఒక ఆవు నుంచో గేదె నుంచో పాలు సేకరించి దాన్ని ప్రాసెస్ చేసి ఏదైతే నెయ్యిని తయారు చేస్తామో ఆ విధంగానే తయారు చేయలేదు. వీళ్ళేదో రకరకాల కెమికల్స్ యూస్ చేసి, మనం గతంలో ఎన్నో రకాలు చూసాం, పాల ప్యాకెట్లు ఏ విధంగా తయారవుతున్నాయి అంటే అంతా కూడా దాంట్లో పొలాలకు వేసే యూరియాలోంచి వాళ్ళు ఏదో మిక్సీకి వేసి ఒక పెద్ద పెద్దవి పట్టుకున్నారు వీళ్ళు, చిన్న చిన్న రూముల్లో పెట్టేసి ఏ విధంగా మాఫియా నడిచిందని. అదే మాఫియాకి చెందిన వాళ్ళు ఈ బోలే బాబాకు సంబంధించిన వాళ్ళు. ఈ రోజున సిట్ విచారణలో ఒక్కొక్కటిగా నిజాలు చూస్తూ ఉంటే అసలు ఎంత భయంకరమైన పనులు చేశారు, కొండని ఎంత అపవిత్రం చేశారు. ఈ రోజుకి ఇంకా కూడా వీళ్ళ కుట్రపూరితమైన రాజకీయాలు సిగ్గు లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, నిజంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి, ఆ భయం ఎలాగుండిద్ది అనేది అతి త్వరలోనే వీళ్ళకి చూపించాలి. ఈ రోజున ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. మరి అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీళ్ళు చేసిన ఏదైతే ఈ అపచారం అనేది ఉందో, నిజంగా ఈ రోజున యజ్ఞాలు యాగాలు చేసి మనం ప్రక్షాళన చేశామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ప్రజలు ఇంకా వీళ్ళకి ప్రక్షాళన చేయాలంటే అతి త్వరలో ఎవరు దీనికి కర్త క్రియగా ఉన్నారు, దాని కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగిన శిక్ష పడిన రోజే ప్రక్షాళన, అప్పుడే నిజమైన ప్రక్షాళన జరిగిద్ది అని చెప్పేసి ఈ రోజున ప్రజలు అనుకుంటున్నమాట. ఎన్ని విధాలుగా అసలు వీళ్ళే దొంగ పేర్లు పెట్టేసి అప్పుడు వీటిని దాఖలు చేయటం, సంబంధం లేదని చెప్పేసి దానికి సంబంధించిన సాక్షుల్ని కిడ్నాప్ చేసేసి వేరే ప్రదేశాలకు పంపించడం, మరి దానికి సంబంధించిన వ్యక్తులు మేము వేయలేదు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ కూడా మేము అఫిడవిట్ దాఖలు చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పటం. ఎంత నీచమైన కుట్రలు వీళ్ళు పన్నాగాలు పన్నుతున్నారు. ఏ విధంగా చూడాలి? ఇంత రాక్షసత్వమా? నిజంగా రాక్షసుల్ని నాకైతే
పురాణాల్లో రాక్షసులు ఏ విధంగా చేశారో అవే గుర్తుకొస్తున్నాయి వీళ్ళ పనులు చూస్తుంటే. అదే ఇప్పటికీ కూడా మనం చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో వాళ్ళు క్రైస్తవులు, అది అందరికీ తెలిసిందే. వాళ్ళ కూతురుకు సంబంధించినటువంటి వివాహం కూడా క్రైస్తవ మతాచారాలు బట్టే జరిగాయి. దాని తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఒక నల్లరాయి అని చెప్పేసి అన్నారు, నల్లరాయిని కూడా నేను కొట్టి బద్దలు కొట్టేస్తానని చెప్పి మాట్లాడు. ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో భూమన కరుణాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు నియమించారు అంటే దీంట్లో కూడా ఒక రకమైనటువంటి ఒక వ్యూహం కనిపిస్తుంది. అదే కాకుండా సూపర్ స్వామి అని చెప్పేసి అంటూ వైవి సుబ్బారెడ్డిని, అంటే అయ్యప్ప మాల వేసుకుంటే గురుస్వామి అని అనడం కూడా రానటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వైవి సుబ్బారెడ్డిని ఎందుకు పెట్టారని చెప్పి దీంట్లో ఒక వ్యూహం అయితే బయటపడుతుంది. ఏంటి అంటే వాస్తవానికి హిందువుల పైన ఇదొక పెద్ద కుట్ర కింద చెప్తున్నారు. ఏంటి అంటే ఖచ్చితంగా దైవభక్తి ఎవరికైతే ఉంటుందో హిందువులకి వాళ్ళందరూ తెల్లవారుజామున 4 అయితే 5 లేచి దైవభక్తి ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మందబుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా ఏదైతే జంతువులకు సంబంధించిన అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బాడీలో ఇన్బిల్ట్ అయితే మటుకు ఖచ్చితంగా అది మందబుద్ధి వస్తుందని చెప్పి ఒకటి ఉంది. సో హిందువులపైన ఇలాంటి దాడి చేస్తానికే ఈ క్రైస్తవులు ఇలాంటి పన్నారా అన్నట్టుగా దీని మీద మతాల మధ్యన ఇప్పుడు ఒక కుట్ర లేవనెత్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఇక్కడ పురాణాల్లో మనం ఎక్కడ చదువుకున్నా కూడా అందుకనే ఈ రోజున బ్రాహ్మణులు ఎందుకు మాంసాహారం తినరు, మద్యపానం సేవించరంటే ఆ విధంగా మాంసాహారం తిన్నా మద్యపానం సేవించిన మందమతి ఏర్పడటం, ఏది గుర్తుండకుండా ఉండిపోవటం, అదేవిధంగా నాలుక కూడా ఈ రోజున ఏదైనా ఒక మంత్రం చదవాలంటే ఇప్పుడు గాయత్రి మంత్రం కానివ్వండి ఇంకొకటి కానీ నాభిలోంచి బయటకు వచ్చినప్పుడు నాలుక ఎలా దానికి అనువుగా తిరుగుతుందంటే ఈ మాంసాహారం తినే వాళ్ళకి అలా తిరగదు. ఇలాంటి కొవ్వు ఏదైతే వీళ్ళు ఉపయోగించారో జంతువుల కొవ్వు ఖచ్చితంగా ఆ పదార్థం కలిసినప్పుడు వీళ్ళల్లో మందబుద్ధి ఏర్పడుతుంది. ఏదైనా ఉచ్చారణ అనేది మంచిగా రాదు. మెయిన్ అక్కడ మనకి ఏదైనా సరే భగవంతునికి మనం చేసేటప్పుడు ఆ మంత్రాలు ఏవి కూడా తప్పుగా పలకూడదు. అది అక్కడ మెయిన్ జరిగేది. దానికోసం ఎంతో ఎంతో మనం తిరుమలలో కానివ్వండి, అదేవిధంగా శ్రీశైలంలో మనం వేద పాఠశాలలు చూసాం. ఏ విధంగా పిల్లలందరూ చక్కగా ఏకుజామున లేవటం, చన్నీళ్ళ స్నానం చేయటం, మరి అదేవిధంగా వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తూ మరి ఎక్కడా కూడా ఇట్లాంటివి పదార్థాలు ఏవి కూడా స్వీకరించకుండా ఎలా నియమ నిబంధనలతో ఉంటారనేది, అలాంటి దాన్ని వీళ్ళు బ్రేక్ చేశారు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇది కూడా కుట్రే. ఎక్కడ ఉచ్చారణ అనేది మంచిగా పలకకుండా అపవిత్రం అయిపోవటం, అది పలకపోతే ఆటోమేటిక్గా ఆ మంత్రం పవర్ ఉండదు, అక్కడున్న డివోషనల్ పవర్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు పన్నిన కుట్ర, వీళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించుకోవటం కోసం వాళ్ళ మతాన్ని ఇది చేసి గొప్పగా చెప్పుకోవటం కోసం, మరి ఇక్కడ హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయటం కోసం, అంటే ఎన్ని కోణాల్లో వీళ్ళు అంటే ఎన్ని రకాలుగా ఆలోచించారు, ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేయాలని చెప్పి చూశారు. అంటే మానసికంగా కూడా కృంగదీసే విధంగా వీళ్ళు తయారు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టాలా, నిలువున చీల్చి ఉప్పు పాత్ర వెయ్యాలి. ఇట్లాంటి వ్యక్తుల్ని ఉరిదీసినా కూడా పాపం లేదు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే లిక్కర్ అసలు స్కామే కాదంటున్నటువంటి వైఎస్ జగన్, కానీ ఇక్కడ వచ్చేసి విజయసాయి రెడ్డి ఈ స్కామ్ గురించి ఇంకేం చెప్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే విధంగా చూసుకుంటే తిరుమలకు సంబంధించి కూడా అదొక పెద్ద స్కామ్ కిందే చూడాలి. సో వాస్తవం చెప్పాలి అంటే ఇక్కడ ఏదైతే నెయ్యికి సంబంధించి మేము కల్తీ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, మరి నందిని నెయ్యిని ఎందుకు మార్చారనే దాని మీదే ఒక స్కామ్ కింద అర్థమైపోతుంది. సో దీన్ని ఎలా చూడండి, ఎందుకంటే స్వామివారి దగ్గర డబ్బులు ఆదా చేయాలనేటువంటి ఒక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. అది ఏది గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ సంబంధించి వినియోగించేది కాదు, దాని ట్రస్ట్ దానికి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ లావాదేవీలు వేరు ఉంటాయి. కొన్ని వేల కోట్లలో స్వామివారి ఆస్తులు ఉన్నాయి, అవి కూడా అమ్మాలని చెప్పి చూస్తూ వస్తున్నారు. సో నిజంగా లిక్కర్ స్కామ్ లాగానే ఇది స్కామ్ కాదు అని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే దొరికిపోతున్నాడో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే కల్తీ నెయ్యి కాదని చెప్పి దొరికిపోయాడని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా. అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ అక్కడ సప్లై చేస్తున్న దాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది, కారణం ఏంటి, ఫస్ట్ అది తెలియాలి కదా, వాళ్ళు చూపించాలి కదా. సరే మేము ఇదిగో దాని నుంచి రద్దు చేసుకోవడానికి ఈ కారణాలు ఉన్నాయి అనేది చూపిస్తే మరి ఈ రోజున వీళ్ళని తీసుకోవడానికి కారణం ఏంటి, వీళ్ళ దగ్గర అంత అంటే శ్రేష్టమైన నెయ్యి దొరుకుతుందా, అంతా కూడా ఉత్పత్తులు మంచిగా ఉన్నాయి అని అంటే అసలు నెయ్యే కాదనేది ఈ రోజున. వీళ్ళు ఏ విధంగా ఆలోచించాలి వీళ్ళని అంటే వీళ్ళు తప్పులు చేస్తూనే ఎక్కడా కూడా మేము చెయ్యట్లేదని చెప్పి ఎంత గట్టిగా బుకాయిస్తున్నారు అంటే అబద్ధాన్ని గట్టిగా అరిచి చెప్తున్నారు. పదే పదే ఈ రోజున
చూస్తూ ఉన్నాం మనం. కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయే ముందు నుంచి కూడా ప్రతి ఒక్కటి 2019లో అధికారంలో రావడానికి ఏ విధంగా అబద్ధాలు ఏ విధంగా అరిచాడో జగన్మోహన్ రెడ్డి, ఒకటా రెండా అసలు ఈ రోజున ఒక్కొక్కటి వింటుంటే, ఈ రోజున 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, ఆ వీడియో ఈ రోజు వింటున్నాము. ఎందుకంటే నిన్న కూటమి ఏదైతే వెన్నుపోటు దినం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడో, దానికోసం ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి 2019లో హామీలు ఇచ్చాడు ఎలక్షన్కు ముందు, ఒకసారి ఆ వీడియో ప్లే చేసుకొని విందాము, మరి ఇతను వెన్నుపోటు ఎవరికి పొడిచారో తెలుస్తుందని చెప్పేసి ఒకసారి అది అందరికి కూడా షేర్ చేయటం జరిగింది. మరి అది వింటూ ఉంటే అబద్ధాన్ని ఎంత గట్టిగా అరిచి చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ లిక్కర్ స్కామే కాదు, ఈ కల్తీ నెయ్యే కాదు, అసలు నెయ్యే కాదు, కల్తీ నెయ్యి అనటానికి కూడా లేదు. అది అసలు ఎక్కడ అక్కడ దాంట్లో జంతువులకు సంబంధించిన కొవ్వును ఉపయోగించారు అనేది. ఇంత దారుణమైన పనులు చేసి ఈ రోజున ఈ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ చేసింది ఏంటి? అసలు అర్హతే లేని వ్యక్తులను తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టడమే తప్పంటే, అంతకంటే అర్హత లేని వ్యక్తులను తీసుకొచ్చి అంటే కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్లు చేశారు వీళ్ళు. సునకం ఏం చేస్తుందంటే చండాలం చేసేది, అదే చండాలం చేశారు వీళ్ళు. ఇంత నీచమైన సంస్కృతి ఉన్న వీళ్ళు మరి హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపే పనులు చేసి ఏమాత్రం సిగ్గు లేకుండా మేము ఏ తప్పు చేయలేదని చెప్పి ఈరోజు బొంకటాన్ని బుకాయించడానికి ఏ విధంగా చూడాలంటే తగిన శిక్ష వేసి తీరాల్సిందే. ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టకూడదు అనేది మనకు కనిపిస్తుంది. నిన్న చూసాం, ఎవరైనా సరే అన్యాయంగా అక్రమంగా వాళ్ళు మద్యం సేవించో లేకపోతే గంజాయి సేవించో చిన్నపిల్లల్ని ఏ విధంగా వీళ్ళు అఘాయిత్యాలు చేశారని. మరి ఎక్కడ ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల ఎక్కడ తప్పించుకోలేక వాళ్ళంతటా వాళ్లే ప్రాణాలు తీసుకునే పరిస్థితి. ఆ విధంగా ఉండాలి శిక్ష అంటే. భయభ్రాంతులు గురవ్వాలి, రెండో వాళ్ళు చేయటానికి కూడా ఆలోచించాలి. ఇలా చేస్తే నా జీవితం ఏంటంటే, నిన్న ఎవరైతే దుదేకులు రహమతుల్లా ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ కూడా బాడీని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. ఇంత దుర్మార్గం అంటే సొసైటీలో పనికిరారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళని వెలవేయాలి. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడా కూడా మంచినీళ్ళు తాగటానికి ఒకరింట్లో కూడా మనం ఇట్లాంటి వ్యక్తులు స్నేహితులు కాదు కదా, బంధువులు కూడా దగ్గరకు రానివ్వకూడదు. అట్లా శిక్షిస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనేది ఈ రోజున ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వీళ్ళు చేసిన అపవిత్రమైన పనులు ఏవైతే ఉన్నాయో అతి త్వరలోనే వీళ్ళు శిక్ష రెడీగా ఉండాలి, శిక్ష పడి తీరుతుందనేది ఈ రోజున మనకు కనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా 2024 ఫలితాల్లోనే 151 నుంచి 11 స్థానం పడిపోయారు. అయిన తర్వాత కూడా నిజంగా చేసిన తప్పుకి ఒక పక్షాతాపానికి గురయ్యి వాళ్ళు క్షమాపణ కోరుతూ దేవుడికి మొక్కుకోకుండా మళ్ళీ ఇప్పటికీ కూడా బొంకుతూ నిజంగా మీరు అన్నట్టుగా అబద్ధాన్ని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటే సరిపోద్దని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ప్రజలే కాదు, అక్కడ స్వామి గారు కూడా అతి తొందరలో ఒక వైసీపీకి పెద్ద బుద్ధే చెప్పబోతున్నది అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.